ఆంధ్రరత్న భవన్లో బస చేసిన షర్మిల. కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ బుధవారం రాత్రి విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో బస చేశారు. మెగా డిఎస్సి ప్రకటించాలని కోరుతూ చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు విజయవాడ చేరుకున్న షర్మిల కేవీపీ రామచంద్రరావు ఇంట్లో ఉండాలనుకున్నారు. ఆమెను ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేయాలని పోలీసులు సిద్ధం కావడంతో గమనించిన షర్మిల పోలీసుల వ్యూహాన్ని భగ్నం చేస్తూ ఆంధ్రరత్న భవన్కు చేరుకున్నారు. రాత్రి పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే బస చేశారు. గురువారం ఉదయం చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వెళ్లేందుకు నిర్ణయించారు. అయితే పోలీసులు పార్టీ కార్యాలయం వద్దనే అదుపులోకి తీసుకోవాలని నిర్ణయించారు. రాత్రి అంతా సివిల్ పోలీసులను ఆంధ్రరత్న భవన్ చుట్టూ కాపలా పెట్టారు. పోలీసుల తీరుపై స్పందించిన వైఎస్ షర్మిల ట్విట్టర్ ద్వారా స్పందించారు. పోలీసుల తీరును దుయ్యబట్టారు. నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే హౌస్ అరెస్టులు చేయాలని చూస్తారా? వేలాదిగా తరలి వస్తున్న పార్టీ శ్రేణులను ఎందుకు ఆపుతున్నారు? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు మాకు లేదా? నేను ఒక మహిళనై ఉండి హౌస్ అరెస్టు కాకుండా ఉండేందుకు పోలీసులను తప్పించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గడపవలసిన పరిస్థితి రావడం మీకు అవమానం కాదా? మేము తీవ్రవాదులమా లేక సంఘ విద్రోహ శక్తులమా? మమ్మల్ని ఆపాలని చూస్తున్నారు అంటే మాకు భయపడుతున్నట్లే కదా అర్థం. మీ అసమర్థతను కప్పిపుచ్చాలని చూస్తున్నట్లే కదా దాని వాస్తవం. మమ్మల్ని ఆపాలని చూసినా, ఎక్కడికక్కడ మా కార్యకర్తలను నిలువరించిన, భారీ గేట్లతో బంధించాలని చూసిన నిరుద్యోగుల పక్షాన పోరాటం ఆపేది లేదు అంటూ నాయకులు, కార్యకర్తల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు వైఎస్ షర్మిల. ఇది వ్యూవర్స్.